గురువుగారు, నూతన సంవత్సరం ప్రారంభమైన ఈ జనవరి 1 నాడే న్యూ ఇయర్ రెజల్యూషన్స్ అని కొత్త కొత్త నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు కదా. ఆ నిర్ణయాలు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎలా అమలు చేయాలి? నిర్ణయం అన్నప్పుడు దానిని ఆంగ్లంలో ప్లాన్ అని అంటూ ఉంటారు, ప్రణాళిక. న్యూ ఇయర్ రిజల్యూషన్ అన్నప్పుడు ఒక విశ్వాసంతో కూడుక నిర్ణయం అని చెప్పాలి. ఇది రిజల్యూషన్, ఇది నిర్ణయం. దీనిపైన ఇంకా మళ్ళీ వాద వివాదాలు, చర్చోపచర్చలు లేవు, పునర్వివేచన లేదు. ఇది నిర్ణయం, ఇది అమలు చేయదగిన అంశం, ఎదురు లేదు. అలాంటి వాటికే రిజల్యూషన్ అంటాం. నిర్ణయం అన్నప్పుడు ఆ నిర్ణయాన్ని అమలు చేసే బాధ్యత మన మీదనే ఉంటుంది. నిర్ణయం తీసుకున్నది మనమే కదా. కనుక దీనికి ఒక ప్రణాళిక, దాని పేరు ప్లాన్. ఈ ప్రణాళికను అమలు చేసే సమయంలో ఎదురు అయ్యేటటువంటి సాధక బాధకాలతో కూడుకున్న సందర్భానికి ప్లానింగ్ అంటారు. ప్రణాళికను అమలు చేసే సమయంలో ఎదురు అయ్యేటటువంటి పరిస్థితులు, వీటిని తట్టుకోవడం మీదే మన నిర్ణయాన్ని అమలు చేసే బాధ్యత మన మీదే ఉంటుంది. ఈ సంవత్సరం అంతా నేను నా ఉద్యోగ విధులను సమర్థవంతంగా నిర్వహిస్తాను, నా పని నేను చేస్తాను, ఇతరుల పనిలో జోక్యం కలిగించుకోను, ఎక్కువగా మాట్లాడే అలవాటు నాకుంది, మితంగా పరిమితంగా హితంగా మాట్లాడతాను, పెందరాళ్ళే నిద్రపోవాలి, ఆలస్యంగా నిద్రపోవడం చాలా కాలంగా అలవాటైంది, మార్చుకుంటాను, వేళకి ఇంటికి వస్తాను, మితంగా తింటాను, ఈ సంవత్సరం భగవద్గీత పారాయణ చేస్తాను, ఈ సంవత్సరం విష్ణు సహస్రం పారాయణ ప్రారంభం చేస్తాను. ఇలా ఏదో ఒక నిర్ణయం ఎవరు అమలు చేసేది? మనమే. మితంగా మాట్లాడాలి అనే నిర్ణయం తీసుకున్నాం అనుకుందాం. క్యాలెండర్ చూసి, క్యాలెండర్ ప్రారంభమైన రోజు కదా, రాహుకాలం తెలుసుకొని ఈ రాహుకాలం, ఈ వర్జ్యం సమయం, ఈ సమయంలో మాట్లాడను, మౌనవ్రతం పాటిస్తాను. మన నిర్ణయానికి అనుకూలంగా అమలు చేసే సమయంలో పరిమితులను మనమే విధించుకొని వాటిని పక్కాగా తూచా తప్పకుండా అనుసరించగలిగితే ఈ నిర్ణయం సంవత్సరం అంతా మనకు ఆనందాన్ని ఇస్తుంది. సమయాన్ని అనుసరించి, సందర్భాన్ని చూసుకొని, మన మనస్సుకు నచ్చినా నచ్చకపోయినా అవకాశాలు అవసరాల దృష్ట్యా సడలింపులు ఇస్తూ పోతూ ఉంటే అది నిర్ణయమే కాదు. నిర్ణయం తీసుకునేది మనమే, అమలు చేసేది కూడా మనమే. కాబట్టి అమలు చేసేటటువంటి శక్తి ఉన్నది అన్న నిర్ణయం ముందు చేసుకొని ఆ తర్వాత వార్షిక ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. తీవ్రమైన నిర్ణయాలు తీసుకునే ముందు 1-2 సార్లు ఆలోచించుకోవాలి. అమలు చేసేటటువంటి ఆలోచన మనలో ఉన్నది, స్థిర నిర్ణయం తీసుకున్నాం అనుకున్నప్పుడే ఆ నిర్ణయం తీసుకోవాలి. అన్నింటికంటే కూడా ముందుగా తీసుకోవాల్సిన నిర్ణయం సూర్యోదయం కంటే పూర్వమే లేవాలి అనుకోవడం. రోజు కాసింత కసరత్తులు, వ్యాయామం, నడక ఉండాలి అనుకోవడం, మినహాయింపులు లేకుండా. ఇది ఈ 1/1/2026 ఉదయం తీసుకోవలసిన మొదటి నిర్ణయం కావాలి. దేవుడి పూజలు, కొబ్బరికాయలు, అగరత్తులు, టెంకాయలు ఇవన్నీ కూడా తర్వాత సంగతులు. దైహిక ఆరోగ్యం ప్రధానం. రాత్రి 10 గంటలకు ఎట్టి పరిస్థితుల్లోనూ చరవాణి కట్టేస్తున్నాను. స్థిరమైన నిర్ణయం, కట్టుబడి ఉంటే ఆరోగ్యం దానంతటా అదే వచ్చి చేరుతుంది. నిర్ణయాలు మనవే అయినప్పుడు అమలు చేసే బాధ్యత కూడా మనదే కదా. ఇది విషయం.